అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడపోయేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ముందుగా మనం మునగాకు పచ్చడి చూసాం కదా. ఇప్పుడు మనం మునగాకు సూప్ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చి మునగాకు అయితే నిన్నే కొనుక్కొచ్చేసారు. నిన్నే కడిగేసి వారపెట్టేశాను. ఇప్పుడు ఈ మునగాకు నుంచి ఆకునంతా ఇలాగ తీసుకోవాలి. ఇలాగ ఆకు దూసేటప్పుడు చిన్న చిన్న కాడలు వచ్చినా ఏమవ్వదు. అది కూడా హెల్త్కి వచ్చి చాలా మంచిదే. ఆకు అంతా ఇలాగ శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు వచ్చి నా చేతికి వచ్చి ఒక 2 గుప్పళ్ళు అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకునంతా ఒక గిన్నెలో వేసుకున్నాము. ఇలాగ ఆకు అంతా మునిగేంతవరకు ఇలా నీళ్ళు వేసుకొని ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇలాగ ఒక గిన్నె పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే నీళ్ళు వేసుకుందాము. మునగాకు ఉడకటానికి మనం నీళ్ళు వేసుకుంటున్నాము. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మునగాకుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలాగా మునగాకు అంతా వేసుకుందాము. అలాగే ఒక్క టమాటాని కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయలు సగం ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలకి ఇప్పుడు ఆకుని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, మనకైతే 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనము ఈ నీళ్ళంతా ఒక బౌల్లో వాష్ చేసుకుందాము. ఇలా కొద్దిగా నిదానంగా వార్చుకోవాలి. ఇలా వార్చుకున్న తర్వాత మునగాకు, టమాటా ఇవన్నీ ఇప్పుడు ఇలాగ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు పైన పొట్టు తీసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 2 ఇంచ్ అల్లాన్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మునగాకు ఉడికించాం కదా గిన్నె, ఆ గిన్నెలోనే ఇప్పుడు మనము ఈ పేస్ట్ని వేసుకోవాలి. మునగాకు ఉడికించాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు కూడా మనం పారేయకూడదు. మనం సూప్ చేసేటప్పుడు ఆ నీళ్ళు కూడా మనము దీంట్లో ఈ పేస్ట్లో వేసేయాలి. మనం ఎంత సూప్ తాగుతాం, మనం ఎంతమంది ఉన్నాం అలా చూసుకొని మనమైతే నీళ్ళైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. 2 నిమిషాలకైతే సూప్ని అయితే బాగా మరగనివ్వాలి. ఇప్పుడైతే మనకైతే ఒక 2 నిమిషాలు అయితే అయిపోయింది. మనకైతే మునగాకు సూప్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలాగ రెడీ అయిపోయిన సూప్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయితే మనకు మునగాకు సూప్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మీరు సూప్ తాగేటప్పుడు కారం కావాలనుకుంటే కొద్ది పైన వచ్చి మిరియాల పొడి చల్లుకొని తాగండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మునగాకు వచ్చేసి 300 రోగాలు నయం చేసే గుణం అయితే మునగాకు అయితే ఉంది. వారంలో 2-3 సార్లైనా సరే మునగాకు తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. అలాగే నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.